కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీలో టికెట్ల లొల్లి మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే సారథి రాజీనామాతోని అక్కడ వైసీపీ మంత్రి జోగి రమేష్ కి సీటు కేటాయించింది. ఇదే విషయంలో వైసీపీలో తనకు కూడా టికెట్ కావాలి, తను మంత్రి జోగి రమేష్ నాన్ లోకల్ అంటూ సురేష్ బాబు ఆందోళనకు దిగారు. అక్కడ రకరకాల ఫ్లెక్సీలతో కూడా తన యొక్క నిరసన గలాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తుమ్మలబుడ్డి పడమట్లో బ్యానర్లు కట్టించిన నిరసన తెలిపారు సురేష్ బాబు. ఇక రాస్తా రోకో కూడా చేశారు, నిరసన వ్యక్తం చేశారు. ఇక బుడ్డి అనుచరులు జోగి రమేష్ నాన్ లోకల్ అంటూ సురేష్ తుమ్మల ప్రచారం మాకొద్దు జోగి అంటూ ఆ మహిళలకే టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆ కంకిపాడులో ఫ్లెక్సీలు అసమ్మతి రాగం వినిపించారు. ఇక అసమ్మతి నడుమ నేడు నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ పర్యటించబోతున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే సారథి పార్టీ వీడటంతో వైసీపీలో నిస్తేజం టికెట్లల్లి మరింత చేటి కలిగిస్తుందని ఇక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే పార్టీ వీడడంతో అక్కడ వైసీపీ మంత్రి జోగి రమేష్ ని కేటాయించింది నియోజకవర్గ ఇన్ఛార్జిగా. అయితే ఇక్కడ సురేష్ బాబు తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు, తనకు టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రి జోగి రమేష్ నాన్ లోకల్ అంటూ కూడా స్థానిక వైసీపీ నేతల్లో కూడా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల కాలంలో రాస్తా రోకో చేపట్టారు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఆయన ఫ్లెక్సీలతో నిరసన తెలుపుతున్నారు. నాన్ లోకల్ జోగి రమేష్ గో బ్యాక్ అంటూ కూడా ఫ్లెక్సీలు వేసినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక సురేష్ బాబు తనకు టికెట్ కావాలంటూ కూడా ఆశిస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు మంత్రి జోగి రమేష్ పర్యటించబోతున్నారు. ఇవన్నిటి కలహాల నడుమ మంత్రి జోగి రమేష్ పర్యటన పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతోంది. ఏ రకంగా ఉండబోతుంటే కూడా పెద్ద ఎత్తున అందరినీ కూడా ఆందోళన కలిగించే విధంగా కల్పిస్తోంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఇటువంటి ఆందోళనకర విషయాలు పార్టీకి చేటు చేస్తాయంటూ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి సురేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. సురేంద్ర, ఏంటి వైసీపీలో కలహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా పలమనూరు సంబంధించిన నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పార్టీ వేయడంతో జోగి రమేష్ అక్కడ ఇన్ఛార్జ్ కేటాయించిన తర్వాత ఒక రకంగా ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, పూర్తిగా ఎన్నికల సమయం దగ్గర పడింది. అభ్యర్థుల ప్రకటన కూడా పార్టీలు ముందుకు వస్తున్న పరిస్థితి. ప్రధానంగా అధికార పార్టీకి ఉన్న వైసీపీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటిస్తుంది, సమన్వయకర్తలు నియమిస్తుంది. ఈ నేపథ్యంలో గత 4.5 ఏళ్లుగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సీటు తమకే వస్తుందని ఆశించిన ఆశావాహులంతా కూడా ఇప్పుడు వైసీపీకి నిరసన సెగలైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పెనమలూరుకు సంబంధించి చూస్తే గతంలో పార్థసారథి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన టికెట్ ఆశించారు, టికెట్ అధిష్టానం లేదని చెప్పడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి ఆయన చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆశావాహుల సంఖ్య అక్కడి నుంచి రక్షా ఫౌండేషన్ అధినేతగా ఉన్న పడమట సురేష్, అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న తుమ్మల చంద్రశేఖర్ ఇద్దరు కూడా వైసీపీ నుంచి టికెట్ ఆశించారు. కానీ వీళ్ళిద్దరినీ కాదని పెడన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి ప్రస్తుతం మంత్రిగా ఉన్న జోగి రమేష్ని అక్కడ ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం ప్రకటించడంతో ఒక్కసారిగా నిరసన శాఖలు అయితే బయటపడిన పరిస్థితి. అధిష్టానానికి తమ నిరసన నేరుగానే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాన్ లోకల్ అనే ఒక అంశాన్ని కూడా వైసీపీలో ఉండే ఆశావాహులు తెర మీద తీసుకొచ్చారు. జోగి రమేష్ పూర్తిగా నాన్ లోకల్గా ఉన్నాడు, ఇక్కడ ఎటువంటి పరిచయాలు లేవు, ఇక్కడ టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోవడం వైసీపీ ఖాయం అంటూ వాళ్ళంతా చెప్తున్నారు. తమకే టికెట్ ఇవ్వాలంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పడమటకు సంబంధించిన సురేష్ తనకు కానీ తన కూతురికి కానీ ఇద్దరికి ఎవరికో ఒకరికి సీట్ ఇవ్వాలంటూ తన అభిప్రాయాన్ని అయితే చెప్తున్న పరిస్థితి. ఎప్పుడైతే మంత్రి జోగి రమేష్కి పెడన ఇన్ఛార్జిగా ప్రకటించారో అప్పుడే నిరసనలకు సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జోగి రమేష్కి టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదు, అధిష్టానం పునరాలోచించాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా జిల్లాలో ఈ సీటు మహిళకి ఇవ్వాలి. మహిళ అంటే సిగ్మా, ఎవరైతే పడమట సురేష్ బాబు ఉన్నాడో సురేష్కి సంబంధించి వాళ్ళ అమ్మాయి సిగ్మాకి ఇవ్వాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. జోగి రమేష్కి టికెట్ ప్రకటించిన మరుక్షణమే డీసీఎం సంబంధించి చైర్మన్ పదవికి ఆవిడ రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క తుమ్మల చంద్రశేఖర్ కూడా ఆందోళన చేశాడు, బయటకు వచ్చి రోడ్డు మీద ఆందోళన చేసి ఈ నిరసన శాఖల మధ్య వైసీపీలో టికెట్ గందరగోళం అయితే నెలకొంది. ఖచ్చితంగా వీళ్ళ నుంచి 100% కూడా జోగి రమేష్కి టికెట్ ఇచ్చి ఇక్కడ పోటీ చేస్తే మేమే సహకరించమంటూ వైసీపీ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు జోగి రమేష్ బర్త్డే సందర్భంగా టికెట్ కేటాయించిన మొదటి రోజు, అంటే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించిన మొదటిసారి ఆయన పెనమలూరు నియోజకవర్గంగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్కి అనుకూలంగా మొత్తం పెనమలూరుకు సంబంధించి అన్ని చోట్ల కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వ్యతిరేకంగా ఉన్న వర్గం అన్ని చోట్ల కూడా ఫ్లెక్సీలు చింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నియోజకవర్గం అంతా కూడా జోగి రమేష్కి వ్యతిరేకంగా ఉన్న ఫ్లెక్సీలే దర్శనమించేటట్టయితే
రెండు వ్యతిరేక వర్గాలు కూడా వచ్చిన పరిస్థితి. ఇదే విధంగా కొనసాగితే కనుక అది పార్టీకి తీవ్ర నష్టం అంటూ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినా కానీ దాన్ని బేఖాతరు చేస్తూ ఎవరైతే అసమ్మతివాదులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైతే మేము రాజీనామాలకు వెళ్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పామరు నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే పాదసారథి ఉన్నారో పాదసారథి రాజీనామాతోటి అక్కడ ఈ కలకలం అంతా వచ్చినట్టయితే తెలుస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా 2014, 2019 రెండు సార్లు కూడా పడమట సురేష్ బాబుకి టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. కానీ హామీ నిలబెట్టుకోలేదు. తర్వాత 22లో కూడా తనకి ఎమ్మెల్సీ ఇస్తామంటూ హామీ ఇచ్చింది. కానీ హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఖచ్చితంగా 24లో తమకే సీటు కావాలంటూ సురేష్ బాబు కూతురు సిగ్మా అయితే చాలా స్పష్టంగా చెప్తుంది. ఖచ్చితంగా జోగి రమేష్కి సీటు కేటాయిస్తే మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి సహకరించేది లేదంటూ కూడా తెలిసి చెప్తున్న పరిస్థితి. మరొక పక్క ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న తుమ్మల చంద్రశేఖర్ కూడా ఆందోళన బాట పట్టారు. తన రాజీనామా కూడా చేస్తామంటూ వార్తలు అయితే వస్తున్న పరిస్థితి. పూర్తిగా ఆందోళన బాట అయితే వైసీపీ నేతలు పెనమలూరు నియోజకవర్గంలో పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్, రైట్, ఇంత పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అధిష్టానం ఎటువంటి చొరవ తీసుకునే అవకాశం, అధిష్టానం ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉంది? అంటే ప్రస్తుతానికి అధిష్టానం అయితే దిద్దుబాటు చర్యలు అయితే దిగినట్టు తెలుస్తుంది. పూర్తిగా బుజ్జగింపుల పర్వానికి అయితే తెరదీసినట్టు తెలుస్తుంది. కానీ ఎవరు కూడా అసమ్మతివాదులు తమకే టికెట్ ఇవ్వాలని భీష్మించు కూర్చున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో కనుక జోగి రమేష్కి సీటు ఇస్తే 175 సీట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలవాలనే దాంట్లో మొదటి సీటు గెలిచే సీటు పెనమలూరు నియోజకవర్గం జోగి రమేష్కి ఇవ్వడంతో అది ఓడిపోయే సీటుగా ఇప్పుడు మారింది. ఖచ్చితంగా జోగి రమేష్ని అక్కడి నుంచి తీయాలి, తీసే వరకు మేము ఆందోళన కొనసాగిస్తామంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా పడమట సురేష్కి ఇవ్వాలని సురేష్ వర్గం చెప్తుంది. ఖమ్మం సామాజిక వర్గం నుంచి ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ తనకు సీట్ ఇవ్వాలంటూ ఆ వర్గం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధిష్టానం నుంచి మాత్రం బుజ్జగింపులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. పండగ సందర్భంగా వాళ్ళు ఇంటికి వెళ్ళి నేరుగా బుజ్జగింపులు చేస్తున్నా కానీ ఎవరు దిగే పరిస్థితి లేదు. కానీ మొత్తాన్ని నేను చక్కదిద్దుకొని ముందుకెళ్తాను, అక్కడ వైసీపీ జెండాను మళ్ళీ ఎగరేస్తానంటూ ధీమాగా అయితే జోగి రమేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా జోగి రమేష్కి టికెట్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతాల్లో వైసీపీలో కలకలం రేగిందనే చెప్పొచ్చు. అధిష్టానం కూడా ఈ అంశంలో పూర్తిగా తలలు పట్టుకుందనే చెప్పాలి. మనోజ్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక ఓవరాల్గా కృష్ణా జిల్లా పెనమలూరులో వైసీపీలో కలహాలు మొదలయ్యాయి. మంత్రి జోగి రమేష్ అక్కడ ప్రకటించినంత ఒక్కసారిగా స్థానిక వైసీపీ నేతల్లో కూడా రాజీనామాల పర్వం కొనసాగింది. ఇక సురేష్ బాబు తనకు టికెట్ ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలతో నిరసన గలాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు తుమ్మల చంద్రశేఖర్ రకంగా నిరసన రాస్తారోకో చేపట్టిన పరిస్థితి. ఇక ఓవరాల్గా అధిష్టానం దృష్టిలో కూడా 175 స్థానాలు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి మొదటిగా ఒకవేళ జోగి రమేష్ కనుక ఈ స్థానాన్ని నిర్దిష్టంగా కేటాయించబడినట్టయితే ఓడిపోయే మొదటి స్థానం అవుతుందంటూ కూడా వైసీపీ నేతలు స్థానికంగా చెప్తున్న పరిస్థితి. మరి ఇంత పెద్ద ఎత్తున పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత కలహాల కారణంగా అధిష్టానం ఎటువంటి చొరవ తీసుకుంటుందో మాత్రం చూడాల్సి ఉంది.